ఫేమస్ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు బొమ్మ చూపిద్దామని పోలీసులు స్కెచ్ వేస్తే ఐబొమ్మే వాళ్లకు బొమ్మ చూపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని ఏకంగా బహిరంగ నోటు విడుదల చేసిన ఈ వెబ్సైట్ నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులను ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఇప్పటి వరకు సినీ నిర్మాతలను హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు తాజాగా పోలీసులను కూడా లెక్క చేయవని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారని టాలీవుడ్లో చర్చ మొదలైంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ కాప్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఐబొమ్మ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా అయినా కొన్ని గంటల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షం అవుతుంది. దీంతో ఈ వెబ్సైట్ అంటే ఫుల్ క్రేజ్. పైరసీ సినిమాలు చూడాలనుకునే వాళ్ళ కోసం ఐబొమ్మ సూపర్ డెస్టినేషన్. అయితే ఈ వెబ్సైట్ కారణంగా టాలీవుడ్కు వేల కోట్ల నష్టం కలుగుతోంది. దీంతో చాలా రోజులుగా సినీ నిర్మాతలు హీరోలు ఈ పైరసీ వెబ్సైట్పై ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కానీ ఈ వెబ్సైట్ నిర్వాహకులు నిర్మాతలతో పాటు అగ్ర హీరోలను కూడా లెక్క చేయకుండా రివర్స్లో వార్నింగ్ బెదిరిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులు తమ కాపీరైట్ను రక్షించుకునేందుకు ప్రయత్నించిన సినీ నిర్మాతలను ఉద్దేశిస్తూ పబ్లిక్గా బెదిరింపు సందేశాలను కూడా పోస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పైరసీ రాకెట్లో ఒకదాన్ని ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐబొమ్మతో సహా ఇతర పైరసీ సైట్ల నిర్వాహకులు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా వారిని ట్రాక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్లౌడ్ఫేర్ వంటి నెట్వర్క్ల ద్వారా వెబ్సైట్లను దాచిపెట్టినా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోసి సహాయంతో కూడా వాటి మూలాలను ఛేదిస్తామన్నారు. అయితే వార్నింగ్పై ఐబొమ్మ స్పందిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని లేఖ ద్వారా బహిరంగంగా వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ లేఖలో మమ్మల్ని అడ్డుకోవడం కష్టమేనని, ఆపడం అసాధ్యమని పేర్కొన్నారు. దీంతోపాటు ఇండియా మొత్తం తమకు సపోర్ట్ ఉందని, వెనక్కి తగ్గమని అన్నారు. ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు కూడా బయటకు వస్తాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ కూడా హెచ్చరించారు. ఫ్యాన్స్కు సీక్రెట్గా ఉన్నటువంటి హీరోల పేర్లు బయట పెడతామని వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకులు ఐపీలు మారుస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఈ పైరసీ కారణంగా 2024 ఒక్క ఏడాదిలోనే టాలీవుడ్ దాదాపు 3700 కోట్లు నష్టపోయింది. థియేటర్లలో సీక్రెట్గా రికార్డ్ చేయడం, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్లను దొంగలించడం వంటి 2 పద్ధతుల్లో ఈ వెబ్సైట్ పైరసీకి పాల్పడుతుంది అని సైబర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ పైరసీ సైట్లకు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయి. ఈ లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతున్నట్లుగా విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నిర్మాతలను, హీరోలను బెదిరించిన పైరసీ సైట్లు ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు ఎలా డీల్ చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.